Hello all, welcome to our channel of GNTH Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And if you want any notes and materials, please do join in our Telegram channel. We have uploaded all the notes and materials from EC, CSC, Mechanical, Civil, and Triple E. All the notes and materials are uploaded in our Telegram channel. If you want, just you can access from above link in a Telegram. The link is in the channel above. So still మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ కన్సర్న్స్ ఉన్నాయి కానీ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ కానీ ఎనీథింగ్ ఎల్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ అ కామెంట్ సెక్షన్ అండ్ ఐ విల్ రిప్లై ఫర్ దాట్ అండ్ we are nearing to 1k subscribers, so please subscribe to our channel. Like you will having around 970 plus subscribers, so in this 1 year we have got so much, so please do subscribe for this channel. And next video will be on crate based detention system. Actually అసలు crate based detention system అనేది యాక్చువల్గా వర్క్ అవుతుందా లేదా అని సో నేను కొన్ని పాయింట్స్ లిస్ట్ అవుట్ చేశాను. సో మేబీ అది తెలీదు వీడియో అనేది ఎప్పుడు వస్తుందో అని, బికాజ్ డ్యూ టు మై బిజీ షెడ్యూల్ ఇన్ మై వర్క్, సో అందుకే ఈ వీడియోస్ అనేది చేయట్లేదు. సో ఈ వీడియో అనేది కంప్లీట్లీ లైక్ 3132 రిజల్ట్స్ అనేది చాలామంది అడుగుతున్నారు, అసలు 3132 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. సో యాక్చువల్గా నేను ఏం చెప్పానంటే, పోయిన ఇయర్ వాళ్ళు ఏంటంటే జేఎన్టీహెచ్ వాళ్ళు ఈ 3132 రిజల్ట్స్ అనేది బిఫోర్ దసరా హాలిడేస్ లోపు ద 2192 3132 రిజల్ట్స్ అనేది దసరా హాలిడేస్లో ముందు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేశారు. బట్ ఈసారి దానికి టైం ఉండదు. సో మ్యాక్సిమం అయితే మీకు అక్టోబర్ 3rd వీక్ లోపు మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతుంది, బికాజ్ ఆల్రెడీ ఫస్ట్ వీక్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ సెకండ్ వీక్ మొత్తం దసరా హాలిడేసే ఉంటాయి. సో మ్యాక్సిమం అయితే దసరా హాలిడేస్లో ఈ రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయరు. సో ఐఎమ్ హోపింగ్ దట్ అక్టోబర్ 20 బిఫోర్ 20 లోపు మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లైక్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ 11 అండ్ 12 రిజల్ట్స్ అనేది సండేనే రిలీజ్ అయింది, 21 22 కూడా సండే రిలీజ్ అయింది. సో మోస్ట్లీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్ ఆన్ సండే రోజు అని అనుకుంటున్నారు, బట్ అలా ఏం కాదు. యూ కెన్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ విత్ ఇన్ అక్టోబర్ 20 అక్టోబర్ 3rd వీక్ లోపు మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు. అండ్ ఈ రిజల్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లైక్ జేఎన్టీహెచ్ సెకండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది ఆఫ్టర్ 3132 రిజల్ట్స్ తర్వాత. అండ్ క్రెడిట్ బేస్ డిటెన్షన్ సిస్టమ్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. అండ్ స్పెషల్ సప్లైస్ కూడా అందరు అడుగుతున్నారు, అండ్ ప్రీవియస్గా వీడియో చేశాను. సో మీరు ఎవరైనా చూడలేకుంటే యూ కెన్ చెక్ దట్. సో రిజల్ట్స్ విల్ బీ డిక్లేర్డ్ on or before 20 October 2024 for 3132 results. So this is the video guys. And grace marks eligibility list అనేది సెకండ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అక్టోబర్ లైక్ 3132 రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మీకు ఈ రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వీడియో అనేది క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి చెప్తాను, అసలు వాట్ ఈస్ ద ప్రోస్ అండ్ కాన్స్ గురించి, అసలు దాని మీద ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందని. సో that's all about this video guys regarding for 3132 results. And 3132 results will be declared on or before October 20 like 3rd వీక్లో మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతాయి. అండ్ సారీ ఫర్ ద ప్రీవియస్ వీడియో, ఒక ప్రీవియస్ వీడియోలో నేను ఏం చెప్పానంటే లైక్ ఈ దసరా హాలిడేస్ లోపు చేస్తారని, బట్ డ్యూ టు సమ్ ద టెక్నికల్ ఇష్యూస్ వల్ల రిజల్ట్స్ అనేది డిలే అవుతున్నాయి. సో దట్స్ ఇట్. And thank you for watching this video. Thank you so much guys, and keep subscribing our channel. Thank you for watching this video. Thank you so much.